అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. తులసిరెడ్డి గారు, ఒక్కసారి మనం డిబేట్లోకి వెళ్ళే ముందు పేరు నాని గారి కమెంట్లు ఏంటో ఒకసారి చూద్దాం. బయట ఉంది మన దగ్గర. సర్వం జగన్నాథం లాగా సర్వం చంద్రబాబు మయమైపోయినటువంటి పరిస్థితులు. సాధారణంగా ఎక్కడైనా ఒక పోలీస్ కేసు లేదా ఒక పిటిషన్ వస్తే పిటిషన్ నుంచి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా, అది సిబిఐ అయినా లేదా సిబిసిఐడి అయినా లేదా మరో ఒక పోలీసు అధికారి అయినా, ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా కేసును బిగించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ అంత ఆత్రం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం గాని ఒక్క ఆధారం గాని, అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం గాని లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం, వాడిని బెదిరించడం, అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే, చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. నాడు ఏలేరు స్కామ్ అవనండి లేదా మరేదైనా స్కామ్ అవనండి, ఏ స్కామ్ లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని, తనకున్న డబ్బుని, తనకున్నటువంటి న్యాయవాదులు, పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం, స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల ఆనందిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద, రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడింది అని, లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు. కట్ అండ్ పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు, నేను డబ్బులు పంపలేదు ఎవరిని, నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అదే గారు ఎలా చూస్తారు ఈ కామెంట్లని, ఈ వ్యాఖ్యలని? వాళ్ళు చేసిన తప్పులను కప్పి చంద్రబాబు గారి మీద బురద అంటే వాళ్ళు చేసే సంపాదన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి నంద్యాలలో అరెస్ట్ చేయడం తప్పు కాదంటే అసలు ఎఫ్ఐఆర్ లోనే చంద్రబాబు గారికి నంద్యాలకు ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు, నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినది తప్పు కాదా? ఇప్పుడు వీళ్ళని చేసే తప్పు అయిందంటారా? ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అందరు కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళందరినీ ముద్దాయిలు చేసుకుంటూ వచ్చారు. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అంటే బాలాజీ గోవిందప్ప అని ఒక అతను చేశారు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ స్టేట్మెంట్ అన్ని తీసుకొచ్చారు. నంద్యాల చెందిన ఎస్పీ రెడ్డి గారి అల్లుడు శ్రీధర్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చారు లిక్కర్ స్కామ్ లో. లిక్కర్ స్కామ్ అని లిక్కర్ ఫ్యాక్టరీ వచ్చేసి నంద్యాలలోనే పెద్ద ఫ్యాక్టరీ ఉంది. లిక్కర్ మాఫియా నంద్యాల నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు కాదా ఇది? వాళ్ళు చేసినప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని అంత వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఆయనను దాదాపు 50 రోజుల పైనే జైల్లో పెట్టడం తప్పు కాదా? ఎఫ్ఐఆర్ లో ఆయన పేరే లేదు. పేరు లేకుండానే కేసులో పెట్టి ఆయనను హెరాస్ చేశారు. కాబట్టి వాళ్ళ తప్పులను కప్పుపుచ్చుకోవడానికి తులసిరెడ్డి గారు, గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని హెరాస్ చేశారో ఆ కారణంతోనే మరి ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనుకోవాలా? కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా, లేదంటే నిజంగానే లిక్కర్ స్కామ్ అనేది జరిగిందా? దానికి ఆధారాలు ఉన్నాయా? సార్, లిక్కర్ స్కామ్ అనేది ఎట్లా అంటారంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అరెస్ట్ చేశారు, తెలంగాణలో కవిత అరెస్ట్ చేశారు, ఆంధ్రాలో ఏపీ దీనికి సరైన ఆధారాలు
చేస్తూ అతను సేకరిస్తారు. కాబట్టి లిక్కర్ స్కామ్ జరిగింది. చూడండి సార్, ఒకటి ఫోన్ పేలు ఉన్నాయి, స్కానర్స్ పెట్టి డబ్బులు తీసుకుంటారు. కానీ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడైనా స్కానర్ కానీ ఎక్కడే డబ్బులు కలెక్ట్ చేశారా? మేక్ షాప్ చేయలేదు. క్యాష్ అండ్ ఆ డబ్బులన్నీ కూడా రేటు నైట్ అవుతాం 10 గంటల తర్వాత ఒక వెహికల్ ఈ డబ్బులన్నీ రవాణా చేసి ఒక ప్రముఖ వ్యక్తికి ప్రతి ప్రముఖ వ్యక్తికి అందజేసేవారు. 100% అండి. కాబట్టి లిక్కర్ స్కామ్ జరిగింది. రైట్ 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 తులసిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రేగడి లక్ష్మణరావు గారు నమస్తే.